మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశికి పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 5 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. సో 5 గ్రహాలు అయినప్పటికీ కూడా అన్నీ కూడా వెరీ పవర్ఫుల్ ప్లానెట్సే. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి చాలా వరకు మీరు ఏ విషయాన్ని గురించి, ఒక వ్యాపారంలో గెయిన్ గురించి అయినా సరే, సో ఇక్కడ ప్రొఫెషన్లో గుర్తింపు గురించి అయినా సరే, ఎడ్యుకేషన్లో మంచి మార్కుల గురించి అయినా సరే, ఏదైతే కుంభరాశి వాళ్ళు మంచి డెడికేటెడ్గా ముందుకెళ్తారో తప్పకుండా వాళ్ళు దాన్ని అచీవ్ చేయగలిగే అంత ప్లానటరీ స్ట్రెంగ్త్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అది ఎలా కూడా చూద్దాం. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సోమ, మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి మెయిన్ ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో, సో దిస్ ఈజ్ సమ్ టెస్టింగ్ పీరియడ్ టు యువర్ ఫ్యామిలీ, ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్కి సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్గా సో చాలా వరకు రిస్ట్రిక్షన్ని ఫేస్ చేస్తుంటారు. సో ఎంత డబ్బులు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్గా వీళ్ళకి కొంచెం ఒక రకమైన ఫీర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే ద్వితీయ స్థానంలో, తర్వాత తృతీయంలో సోమ, మంగళవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ తృతీయాధిపతి కుజుడు కూడా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. మేజర్గా థర్డ్ హౌస్ అనేది ఒక ఎఫర్ట్స్ హౌస్ అండ్ విల్ పవర్ హౌస్. అలాగే లాభస్థానంలో ఉండటం, ఒక పాపస్థానాధిపతి ఇంకో పాపస్థానంలో ఉండటం, దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఒక స్థిరమైన నిర్ణయంతో ముందుకెళ్ళడానికి, పెట్టిన ఎఫర్ట్కి, పెట్టిన కృషికి, పట్ట కష్టానికి తగ్గట్టు లాభాన్ని, గుర్తింపుని తెచ్చుకోవడానికి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం మీకు కుజుడు అందిస్తున్నాడు. అలాగే బుధ గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా వెరీ గుడ్ ప్లానెట్ ఫర్ కుంభరాశి, వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ అండ్ మంచి యోగకారకుడు. ఆయన కూడా లాభస్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ వాళ్ళే కాదు, కుజుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 4th హౌస్, ఆస్పెక్టింగ్ జూపిటర్ ఆల్సో. గురువు గారి దృష్టి కూడా ఉండి లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉండడం వల్ల దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ హిట్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, కొన్ని ఫైనాన్షియల్ బెనిఫిట్స్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని, బట్ మీకు రావాల్సిన ప్రాఫిట్ని కావచ్చు, మీకు రావాల్సిన ఫైనాన్షియల్గా ఎటువంటి దానైనా సరే నిర్మోహమాటంగా మీరు తీసుకోవడానికి ఎక్కడ కూడా మొహమాట పడరు. సో అందుకని ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో ఉన్న ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైతే ఉన్నాయో, రవి యోగిస్తారు లాభంలో, కుజుడు యోగిస్తారు లాభంలో, శుక్రుడు యోగిస్తారు, బుధుడు యోగిస్తారు. అండ్ పంచమ స్థానంలో గురుడు కూడా యోగించటం వల్ల ఓ బెటర్ ఆఫర్ని ఉద్యోగంలో మీరు పొందడానికి, ఎడ్యుకేషన్ రీత్యా మీరు ఏదైనా బెటర్
ఇంకా బెటర్మెంట్ని కోరుకున్నట్టయితే అలాంటి వాటిల్లోనూ చాలా మంచి రిజల్ట్స్ని కుంభరాశి వాళ్ళకి ఈ ప్లానెట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ అంటే సమ్ టైమ్ డిస్ప్యూట్స్ ఉంటాయి ఆ లాభంలో. సో ఎక్కడైతే మనకు లాభం వస్తుందన్న చోట ఎక్కువ డిస్ప్యూటేటివ్ కాకుండా అక్కడ పని వరకు అక్కడ ముగించుకొని వచ్చేస్తే కనుక డెఫినెట్గా గెయిన్ మిగులుతుంది మీకు. సో ఇన్ని అంటే రవి కుజుడు ఒక వర్గం అయితే మళ్ళీ బుధుడికి కుజుడికి పడదు, మళ్ళీ శుక్రుడికి రవికి పడదు, ఇలా సమ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి మీ సర్కిల్లో ఉంటాయి. బట్ మీకు బాగా ఉపయుక్తమైంది, మీకు యూజ్ అయ్యేది ఏదైతే ఉందో దాని త్రూ మీరు ముందుకెళ్ళడం అనేది సో ఇక్కడ చాలా మంచిది. అంటే కుంభరాశి వాళ్ళకి ఒక్క ద్వితీయంలో ఉన్న శని వల్ల మాత్రమే ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ పరమైన విషయాల్లో రిస్ట్రిక్షన్ అనేది, కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా నీలాంజన సమాభాసం. శని నవగ్రహ శాంతి మంత్రాన్ని అంత చదువుకుంటే ఈ రాశి వాళ్ళకి అంత మంచిది. ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.